చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను, చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరించదలుచుకున్నాను. అయ్యా, ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతగా దిగజారిపోయావు, ఇంతగా యంత్రాంగాన్ని నువ్వు సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నావు, ఇంతగా రెచ్చగొడుతున్నావు, ఇంతగా హింస చేస్తున్నావు. దీనికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుభవించక తప్పదు, రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తాం. ఎలక్షన్ విన్నింగ్ అంటే ఏంటంటే అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది విన్నింగ్కి రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. చాలా అంటే చాలా తప్పు చేస్తామని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను, చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరించదలుచుకున్నాను. అయ్యా, ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతగా దిగజారిపోయావు, ఇంతగా యంత్రాంగాన్ని నువ్వు సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నావు, ఇంతగా రెచ్చగొడుతున్నావు, ఇంతగా హింస చేస్తున్నావు. దీనికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుభవించక తప్పదు, రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తాం. ఎలక్షన్ విన్నింగ్ అంటే ఏంటంటే అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది విన్నింగ్కి రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. చాలా అంటే చాలా తప్పు చేస్తామని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు.